శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి వేళ మనం 73వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అర్జునులు ఏం చెబుతూ ఉన్నారు, భగవానుని యొక్క ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకంలో తెలుసుకుందాం. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితో అస్మి గత సందేహ కరిష్యే వచనం తవా. అర్జునుల వారు చెబుతూ ఉన్నారు, ఓ కృష్ణ, మీ అనుగ్రహము వలన నా అజ్ఞానము నశించినది, జ్ఞానము కలిగినది, సంశయములు తొలగినవి. ఇక మీ ఆజ్ఞను నెరవేర్చదను కృష్ణ అని ఒప్పుకున్నాడు. తన యొక్క అజ్ఞానము నశించినట్టుగా అర్జునుడు వారు శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణమూర్తి నీ అజ్ఞానము నశించినదా అని ప్రశ్నింప అర్జునుడు నందులకు చక్కని సమాధానము చెప్పెను. నా అజ్ఞానము అనగా మోహము అంతరించినది అని అతడు విస్పష్టముగా చెప్పివైచను. అర్జునుడు దేహభ్రాంతితో గోడి ఉన్నవాడై కర్తవ్యములను విస్మరించి ఉన్న సందర్భమున శ్రీకృష్ణమూర్తి అతనికి యథార్థ తత్వమును ఉపదేశించింది. రోగికి ఔషధము నొసంగిన చందమున ఇచ్చట వైద్యుడు గొప్పవాడు, ఔషధము గొప్పది. ఇక రోగం ఎంత తీవ్రమైనప్పటికీ ఏమి గీతామృతమును గ్రోరిన అర్జునునకు మోహమంతరించిన అజ్ఞానమును కైవ తొలగినది, అజ్ఞానము తనకు తానే తొలగినది. ఈ విషయమును నష్టో మోహ అను వాక్యము చే అర్జునుడు తానే ఒప్పుకొనెను. ఔషధమునకు సజ్జ ఫలితము కలిగినది, బోధితున్న ఎందు తక్షణ ఫలితమును సాధింపగలుగుట ఎనున్నది. బోధకుని యొక్కయు బోధ యొక్కయు మహిమను చాటుతున్నది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఎంతటి శక్తిశాలియో గీతాజ్ఞానం ఎంత పటుత్వరమైనదో దీనిచే స్పష్టమవుతున్నది. ఆధ్యాత్మ జ్ఞానము అనుభవ విద్య, అది వాచా జ్ఞానముతో పూర్తి అగునది కాదు. ప్రతి వారును దానిని ఆచరణలో పెట్టి అనుభవములో చూసుకొనవచ్చును. శాస్త్రాదులందు తెలిపినది, మహాత్ములకు ఋషులు బోధించినది కపోల కల్పితము కాదని అప్పుడు తేలిపోవును. అర్జునుడు శ్రీకృష్ణుని బోధను సిద్ధాంతమును తను యుపాధి యందు పరీక్షించుకొని చూచెను. సిద్ధాంతము సరి అయినది అని వెంటనే రుజువు చేశాను. ఆ సత్యముని ఈ శ్లోకము ద్వారా అర్జునుడు లోకమునకు వెల్లడించుతున్నారు. ఓ జనులారా, మందు తిని చూచి తినని తక్షణ ఫలితము కలిగినది కావున ఓ సంసార వ్యాధి పీడితులారా, మీరందరూ నిరాటంకముగా నిస్సంకోచముగా దీనిని సేవింపుడు. నాకు వలె మీకును తప్పక భవరోగము శమింపగలదు అని అతడు లోకమునకు చాటుతున్నాడు. మరియు ఆకలి తీరినందులకు గురుతు ఏమిటి అంటే ఆకలి లేకపోవడమే కదా, ఆకలి తీరిపోవడమే కదా. కావున అట్లే గీతామృతమును తనివి తీరా గ్రోలగా అర్జునునకు కడుపు నిండుటచే ఆ యొక్క త్రేపులు వచ్చాయి, చాలు అని సంతృప్తి కలిగినది. ఈ శ్లోకమే ఆ త్రేపు, నా ఆకలి తీరినది, నా దాహము శమించినది, సంతృప్తుడనైతిని అని అర్జునుడు పలికెను. కావున ఇక జనులకు గీతా ప్రభావముపై నమ్మకము బాగుగా కుదురగలదు. యాలయన దానిని సేవించిన వెంటనే భవరోగము తీరును. స్మృతిర్లబ్ధ, మరచిపోయిన దానిని జ్ఞాపకమునకు తెచ్చుకొనుటయే స్మృతి స్మరణ ఎనబడును. అర్జునుడు తన వాస్తవ స్వరూపముగు ఆత్మను మరచి దేహభ్రాంతి కలిగి ఉండెను. ఇప్పుడు భగవానుని బోధల చేన అతనికి తిరిగి తన యొక్క ఆత్మస్వరూప జ్ఞానము కలిగినది. తాను దేహము కాదనియు దేహాతీతముకు సచ్చిదానంద ఆత్మయనియు భావము తిరిగి జ్ఞప్తికి వచ్చినది.
స్మృతి అని చెప్పుట వలన ఈ ఆత్మస్వరూపము ప్రతి వాని చేతను క్రొత్తగా పొందబడినది కాదనియు, అనాది నుండి అతనికి స్వతహ సిద్ధముగానే ఉన్నదనియు, దానిని అతడు మరచిపోయననియు తిరిగి ఆప్తుని వాక్యముచే ఇప్పుడు జ్ఞాపకము చేసుకొనవలసి ఉన్నదనియు స్పష్టమవుతున్నది. కాబట్టి ప్రతి మానవుడికి కూడా ఆత్మస్వరూపం స్వతహ సిద్ధముగా ఉన్నది తెలుసుకునేటువంటి హక్కు, స్వభావం. అది అజ్ఞానాంధకారము వలన ఆత్మస్థానములో ఉన్నక అది సూత్రాత్మగా మారి 24 తత్వములతో మమేకమై శబ్దస్పర్శ రూప రసగంధములకు వశమై తన యొక్క స్వస్వరూపము తాను తెలుసుకోలేకుండా పోయినది. తన స్వస్వరూపం తాను తెలుసుకున్నటువంటి వారు తాను లేకపోతారు, ఉన్న పరిపూర్ణమే ఉంటుంది. తన స్వస్వరూపము తాను తెలియని వారు తాను వేరు, పరిపూర్ణము వేరు, లేక తాను వేరు, దైవం వేరు అనే భ్రమలో ఉంటారు. తాను భ్రాంతి రహితమైతే ఉన్నది నిజ దైవమే అనే సత్యం గురుముఖత విచారించిన వారికి చాట తెలివవుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.